కొడవలూరు మండలం పెయ్యాలపాలెం గ్రామంలోని రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఆపివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బయోగ్యాస్ ప్లాంట్ నుండి వెలువడే వాసన, శబ్దాలు, పొగ కారణంగా గ్రామస్తులు అనారోగ్య సమస్యల బారిన పడడంతో పాటు ప్లాంట్లో వాడే ముడి పదార్థాల కారణంగా ఈగలు ఎక్కువై నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, ప్రతినిత్యం చెడు వాసన వలన భోజనం కూడా చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు బయోగ్యాస్ ప్లాంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు పెనక సుభాష్ రెడ్డి మాట్లాడుతూ బయోగ్యాస్ ప్లాంట్ వల్ల గ్రామస్తులకు ఎటువంటి కాలుష్యం ఉండదని, స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశారని, నేడు ప్లాంట్ నుండి వెలువడే కాలుష్యం కారణంగా గ్రామస్తులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఈ విషయంపై ప్లాంట్ సిబ్బందితో చర్చిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని గ్రామస్తుల ఆవేదనను పరిష్కరించాలని కోరారు. ఫ్యాక్టరీ వారు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి నశించాలి. ఫ్యాక్టరీ వారు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి నశించాలి. అయ్యా, మొదట్లో 2024లో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టినారు. ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మేము ప్రశ్నించాం, మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని మా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా మీరు ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే, లేదండి ఇది మాది వైట్ కేటగిరీ ప్రాజెక్టు. వైట్ కేటగిరీ ప్రాజెక్టు వల్ల ఎలాంటి కాలుష్యాలు కానీ, ధ్వని కానీ, శబ్దం కానీ, పొగలు కానీ, వాసనలు కానీ ఏమీ రావు అని నమ్మబలికారు. కానీ మా గ్రామస్తులు మాత్రం ఇది గ్యాస్ ఫ్యాక్టరీ అయ్యా, పగిలిపోతే గ్రామానికి ప్రమాదం అని మాత్రం గగ్గోలు పెట్టినారు. అయినా మాకు దానివల్ల పూర్తిగా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం లేదని అంచనా వేయలేకపోయాం. అది మాత్రం మా గ్రామస్తులు చేసుకున్న నిర్లక్ష్యమే మాకు ఎంత దూరం తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజు ఇదే ఐక్యత మేమందరం గ్రామస్తులు ఐక్యతగా ఉండి ఉంటే ఈ నిర్మాణాన్ని అడ్డుకునేవాళ్ళం. సరే, అయిన తర్వాత మాకు నోడా పర్మిషన్ వచ్చిందండి. కలెక్టర్లు, కమిషనరేట్లు అందరూ మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. మన ఈ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ సతీష్ గారిని మేము సంప్రదించాం. ఆయన మా ఇంటికి కూడా వచ్చి మేము లెటర్ ఇచ్చి రిటర్న్గా ఇదిగోండి మీరు ఈ ఫ్యాక్టరీ గ్యాస్ తగలబెట్టినా కూడా ఇది రాదు అని అబద్ధాలు పలికాడు. అదే వ్యక్తి ఈరోజు వాసన ఎక్కడొస్తుంది అంటున్నాడు. ఈరోజు మీరు మా గ్రామస్తులు అందరం చూసాం. ఆయన ప్రతి ఒక్కరితో వాళ్ళ బంధువుల్ని, వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఫ్యాక్టరీలు వేసుకొని ప్రైవేట్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఆ వ్యక్తి మమ్మల్ని అందరినీ మిస్గైడ్ చేస్తూ వాళ్ళు మరలా మా ఫ్యాక్టరీకి మీ గ్రామంలో 2 కోట్లు ఇచ్చారు, మీ గ్రామస్తులు ఏం చేస్తున్నారండి అన్నారు. ఎవరైనా 2 కోట్లు ఇచ్చిన వ్యక్తి ఎందుకు మా గ్రామ ప్రజలు మమ్మల్ని కూడా ప్రశ్నించారు. మీరు 2 కోట్లు తీసుకొని పర్మిషన్ ఇచ్చారంట కదా అని. మేము అడిగితే ఏమన్నాడు, మీ పర్మిషన్ అవసరం లేదండి, మాకు నోడా పర్మిషన్ ఉందండి అని చెప్పాడు. తర్వాత ఏమయ్యా సతీష్, ఎవరయ్యా నీకు 2 కోట్లు ఎవరికి ఇచ్చావా అంటే, మేము అనలేదు సార్, ఎవరో అన్నారు సార్ అన్న. ఇదే మహిళలు మా వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా ఉందయ్యా, లోపల వాసన వస్తుంది, దీన్ని దీనికి పరిష్కారం చేయండి అని అడిగితే, మాకు రావట్లేదు వాసన, మీకు ఎట్టొస్తుంది అని అంటాడు. ఇప్పుడు మీరు అందరు సమక్షంలో చూశారు కదా వాసన ఏ విధంగా వస్తుందో భయంకరంగా. ఆ వాసన ఏమవుతుందంటే హృదయాల్లోకి వెళ్ళిపోయి నైటు ఒకటండి వాళ్ళని మమ్మల్ని ఇంకో ఉద్దేశం